హాయ్ అండి. అమ్మవారికి 9వ రోజున సేమియా పాయసం ఎలా నైవేద్యంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని, అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, ఫస్ట్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని, ఇందులో ఫ్రై చేసుకోవాలి. సో, చూసారా? ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ పాన్‌లో కొంచెం ఘీ ఉంటది కాబట్టి అందులోనే మీరు ఎంత క్వాంటిటీలో సేమియా పుల్లలు తీసుకోవాలనుకుంటున్నారో దాంతో తీసుకోండి. నేనైతే చిన్న గ్లాస్‌తో తీసుకున్నాను. సో, ఇలా సేమియా కూడా మంచిగా వేపుకోండి. సేమియా వేగేటప్పుడు మనకి మంచిగా నెయ్యి స్మెల్ వస్తుందండి. సో, అప్పటి వరకు వేపుకొని అందులోనే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నారో ఆ గ్లాస్‌తోనే యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకొని సేమియా పుల్లల్ని ఇలా కలుపుకుంటూ అంటుకుపోకుండా జాగ్రత్తగా ఉడికించుకోండి. సో, ఇలా కొంచెం బాగా 50% వరకు ఉడికించుకోండి సరిపోతుంది. పూర్తిగా ఉడకకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ ఇవి మిల్క్ ఏసుకొని ఉడకబెట్టుకుంటాం. చాలామంది సేమియా పాయసంలో సబ్జా గింజలు యాడ్ చేసుకుంటారు కదండీ! నేనైతే ఎప్పుడు యాడ్ చేయను. ఎందుకంటే సబ్జా గింజలు యాడ్ చేస్తే నాకెందుకో స్టిక్కీగా, జిగురుగా అనిపిస్తదండి. సో, నేను యాడ్ చేయను. ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా సేమియా పుల్లలు కొంచెం ఉడికేటప్పుడే ఆ సబ్జా గింజలను కూడా ఒక 1 అవర్ నానబెట్టుకొని యాడ్ చేసుకోండి. అది పూర్తిగా మీ ఆప్షన్. సో, చూసారా? ఇలా సేమియా పుల్లలు ఉడికినాయి కదండీ! నేను ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకోవడం అనేది మీ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి సేమియా క్వాంటిటీ పెంచుకోండి. అలాగే మెంబర్స్ బట్టే పాలు కూడా మీరు తీసుకోండి. సో, నేను కొంచెం ఆవు పాలు, అలాగే కొంచెం గేదె పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నైవేద్యం కదండీ! కంపల్సరీగా ఆవు పాలనేది మనం యాడ్ చేయాలి. సో, ఇలా బాగా మిగతా 50% కూడా ఈ పుల్లలన్నీ ఉడికేలాగా ఈ పాలల్లోనే ఉడికించుకోండి. దానివల్ల ఆ పుల్లలకి పాలు ఫ్లేవర్ అన్నది బాగా పడుతుంది. సో, చూసారా? ఇలా అనగానే మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు ఉడికించుకున్నాం కదండీ! ఇలా ఉడికిపోయాక ఇందులో మీరు ఏ గ్లాస్ అయితే పాలు తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్‌తో గ్లాసున్నర వరకు పంచదార కూడా యాడ్ చేసుకోండి. సో, నేను గ్లాసున్నర పంచదార కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. సో, అవి కూడా బాగా కరిగాక కలుపుకొని ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక్క నిమిషం అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో, అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై. అందరికీ హ్యాపీ దసరా.